ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషరత్న శ్రీ గోపాల్ అయ్యంగార్ జ్యోతిష పండితులు ఆయనతో ఉన్నాము. ఈరోజు ఈ వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. జూలై నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్క వారఫలం ఎలా ఉందో 12 రాశుల వారికి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం తల్లి. ఈ వారం ప్రత్యేకంగా జూలై 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఎలా ఉందో సందేశం తప్పకుండా. ఒక్క చిన్న సందేహం గురువుగారు, చెప్పమ్మా. ప్రతి వారం మీరు కామన్గా చెప్పేటట్టు కాకుండా తిథులు ఎలా ఉంటాయి, ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉంటాయి, వాటి గురించి వివరించగలరు? తప్పకుండా. ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడైతే వారఫలం చేసే ముందు ప్రతిసారి కూడా మీరు నన్ను గమనించండి, ఈ గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో చెప్తా. ఎందుకంటే కొందరు జాతకం పట్ల బాగా అవగాహన ఉన్న వాళ్ళు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు కానీ ఉండిపోతే ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవలు, లేదా సడన్గా రష్యా వాడు వచ్చేసి ఉక్రెయిన్ మీద పడిపోవటం, లేదా మన భారతదేశానికి ఏదో రావటం, ఏదో విమాన ప్రమాదాలు, ఎన్నో హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికంతా కారణం కాలసర్పదోషం అన్నమాట. అటు రాహు పైన ఉండి ఇటు కేతు కింద ఉండి మిగతా గ్రహాలన్నీ లోపల ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇవాళ మనము ఈ నక్షత్రం ఏదైతే ఉందో ఈ వారం మనం చూసుకుంటే ఈ నక్షత్రాన్ని బట్టి, అంటే కృతికా నక్షత్రం అంటే చంద్రుడు ఇప్పుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడన్నమాట. ఇలా ఉండడం వల్ల అన్ని గ్రహాలు ఉండిపోయి అనేక యుద్ధ వాతావరణాలు, లేనిపోని సంక్షోభాలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ వారంలో గ్రహాలు ఇలా ఉన్నాయని చెప్తాం. ఈ వారం గ్రహాలని చూసుకుంటే తల్లి, మనకు వచ్చేసి రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే చంద్రుడు మేషం వృషభం మిథునంలో ప్రయాణిస్తున్నారు. అలాగే శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే కుజ కేతు గ్రహాలు ఈ రెండు కూడా మనకు సింహరాశిలో సంచరిస్తున్నాయి. ఇది యుద్ధ వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వారం కూడా ప్రత్యేకంగా నేను గ్రహాల స్థితులు చెప్తుంటాను అన్నమాట. అలాగే చిన్న సందేహం గురువుగారు, మా ప్రేక్షకుల సందేహం మేరకు నక్షత్రాల స్థితి ఎలా ఉంటుంది, ఎందుకు నక్షత్రాల గురించి చెప్తూ ఉంటారు? తప్పకుండా అమ్మా. ఈ వారం కానీ నక్షత్రాలు చూసుకున్నారంటే కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష వరకు 7 రోజులు ఉంటాయన్నమాట. రోజుకో నక్షత్రం కదా. మరి మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజులు ఎప్పుడు చేసుకుంటాము? ఆషాఢ మాసంలో నేను ఈ కృతికా నక్షత్రంలో పుట్టాను, ఆషాఢ మాసంలో నేను రోహిణి నక్షత్రంలో పుట్టాను. ఇలాగా ఎవరైతే 27 నక్షత్రాల్లో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ మాసంలో వాళ్ళ జన్మదినం చేసుకోవాలి. అప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, విశ్వానికి దగ్గరగా ఉంటుంది, భగవంతుడికి దగ్గరగా ఉంటుంది. ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్ పట్టుకొచ్చి నేను పలానా సంవత్సరం పుట్టాను, పలానా డేట్ సంబంధం లేదనమాట వాటికి. ఎందుకంటే ఈ తిథి వార నక్షత్రాలనే పంచాంగాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు. కాబట్టి మన నక్షత్రం ఏదైతే ఉందో ఆకాశంలో నక్షత్రంతో కూడిన చంద్రుడు ఆ రోజు ఉంటాడు. కాబట్టి మనం పుట్టిన సంవత్సరం రోజు అలా జరిగిన సంఘటన. కాబట్టి ఈ రోజు మీరు గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకొని చక్కగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ కారణంగా నేను మీకు నక్షత్రాలు చెప్తుంటా. అలాగే ఇంకొక సందేహం గురువు, చెప్పమ్మా. తిథులు ఎలా చెప్తారు? తిథులు అది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఇది. ఈ తిథులు చూసారా, ఈ వారం మనకు చూసుకుంటే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు ఉందండి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విద్య, ఇన్ని రోజులుగా మనం 7 రోజులు చెప్తున్నాం కదా. ఈ 7 రోజుల కారణం ఏంటంటే మన పితృలు ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతారో వాళ్ళు మనకు పైనుంచి పితృలోకంలో నుంచి మన కుటుంబాన్ని చూస్తుంటారనమాట. మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చేది ముందు పితృదేవతలే. అందుకే ముందుగా అందరం ఏమంటామంటే ఉదయం లేవగానే తల్లిదండ్రులకి నమస్కరించుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారో వాళ్ళు కనీసం వాళ్ళ ఫోటో కన్నా దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత చనిపోయిన పితృదేవతలు ఏవైతే ఉంటారో వాళ్ళ ఆశీస్సుల కోసం మనము వాళ్ళ యొక్క తిథి నాడు, ఆషాఢ మాసంలో మా తాతగారు చనిపోయారు, ఏ తిథి నాడు చనిపోయారు అయ్యా అంటే శుక్లపక్షంలో త్రయోదశి రోజు చనిపోయారంటే ఆ రోజు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి. అది ఒక పంతుల దగ్గరికి వెళ్ళి గురువుగారు మా తాతగారి పేరు, వంశం, గోత్రం చెప్తే ఆయన ఏం చేస్తారు, సింపుల్గా మీ యొక్క పితృదేవతల శాంతి చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ పితృ సంతర్పణం జరుగుతుందో వాళ్ళు సంతుష్టులు అవుతారనమాట. అప్పుడు మీ కుటుంబాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు చూసుకుంటారనమాట అంతరిక్షంలో నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ తిథి గురించి చెప్పడానికి కారణం ఇదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం రాజీ గారు. మకర రాశికి
20 తారీఖు జూలై నుండి 26 తారీఖు జూలై వరకు ఎలా ఉంటుందో రాశిఫలం కొంచెం తెలియగలరు? తప్పకుండా తెలియజేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ఈ రాశిలో పుట్టిన వారి గుణగణాలు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయాలి. తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఇప్పుడు మనం కానీ ఈ యొక్క మకర రాశి అంటే శని అధిపతి. ఈ శని ఆధిపత్యం ఉన్న ఈ రాశి వాళ్ళు ఎంత చురుగ్గా ఉంటారంటే నిర్మాణాలలో పాల్గొనే నెంబర్లు వీళ్ళనమాట. ఎంత పెద్ద కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, బిల్డింగ్లు కట్టడం కానివ్వండి, వంతెనలు ఇవన్నీ కూడా శనియే కారణం. శని అంటే బాగా కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు, ఎక్కడా కూడా అలసిపోవడం అంటూ ఉండదు. మనం 8 గంటలు కష్టపడి ఏదో కష్టపడ్డాం అనుకుంటే వాళ్ళు 14 గంటలు కష్టపడతారు. గొడ్డు చాకరీ చేస్తారు, అలసట ఉండదన్నమాట. వీళ్ళకి చాలా మంచి వ్యక్తిత్వము. వీళ్ళకి కానీ ఎవరైనా సహాయం చేస్తేనమ్మా చర్మాన్ని చెప్పుగా కుట్టిస్తానంటారే, ఆ మాట వీళ్ళ దగ్గర వాడచ్చు. అంత మంచి గుణం ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు. ఇకపోతే ఇంకేదో అడిగావు తల్లి, వాళ్ళ గుణగణాలు అదే మంచి చక్కటి గుణగణాలు, మంచి హార్డ్ వర్కర్స్, బ్రహ్మాండం. అవును, వాళ్ళ ఏ నక్షత్రాలు అది మెయిన్గా అడిగేది ఏంటంటే, ఈ అమ్మాయి మకర రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఇందులో ఉంటాయి తల్లి. ఇకపోతే మనం ఇక వారఫలం చెప్తావా? చెప్పండి. అలాగే, అందుకని నీ డౌట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో మకర రాశి వాళ్ళకి శని 3వ ఇంట్లో ఉండడం వల్ల పట్టిందల్లా బంగారమే. మంచి కష్టపడతారు, బాగా లబ్ధి పొందుతారు, అనేక రకాలుగా శుభవార్తలు అందుకుంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ధనస్థానం చాలా బాగుండి ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు రాహు వల్ల ఎక్కువ అవుతుందమ్మా. కావాలని కుటుంబం బాగా ఉన్నా, సంతోషంగా ఉన్నా ఏదో లేనిపోయిన చిచ్చులు గొడవలు పెట్టుకుని ఉంటారు ఇంట్లో ఈ మకర రాశి వాళ్ళకి. అది పరిస్థితి రాహు ఉండడం వల్ల చెప్తున్నా. ఇకపోతే ఈ రాశి వాళ్ళందరికీ కూడా మానసిక స్థైర్యం బాగుంటుంది. చూసిరారా నాయన అంటే కాల్చి వచ్చే ధైర్యం ఉంది. ఒంటరిగా అన్నీ చేసేస్తారు, అన్నిట్లో కూడా సక్సెస్ ఉంటుంది. రిలేషన్షిప్కి బాగా విలువ ఇస్తారు, మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు. విందులు ఈ వారంలో వీళ్ళకి మంచి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు, పై ఉద్యోగాలకు వాళ్ళు చేసే ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు అనుకూలంగా చాలా బాగుంటాయన్నమాట ఈ వారం అంతా కూడా. ఇకపోతే ఈ రాశి వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, కుజుడు అష్టమంలో ఉండి తను పరిహారాన్ని కోరుకుంటున్నాడు. ఏంటంటే విలువైన వస్తువులు, వాహనాలు, భూములు ఏది కొన్నా కూడా అనేక రకాల ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాడు. తల్లికి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాడు. కాబట్టి ఈ గ్రహానికి మనం పరిహారం చేయాలి. అలాగే ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ ఒత్తిడి కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట వీళ్ళకి. ఇకపోతే ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండడం, సంతోషంగా ఆనందంగా విందులు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అనేక రకాల శుభాలే ఉన్నాయి. అలాగే అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మంచి అదృష్టవంతులు. అనుకున్న పనులు అనుకున్నట్టు సమయానికి పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల యొక్క మంచి వాళ్ళ సలహా తీసుకుంటారు. వాళ్ళకి గౌరవిస్తారు. మామగారికి గౌరవిస్తారు. గురువు గారికి చక్కటి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారు. కాబట్టి మకర రాశికి సూపర్గా ఉంది. ఇకపోతే ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, దుమ్ము దులిపే పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. అనేక రకాలుగా యోగమే కనిపిస్తుంది. ఇకపోతే ఈ రాశి వాళ్ళకి వ్యాపారానికి అధిపతి కుజుడు. ఈ కుజుడు అష్టమంలో ఉండడం వల్ల, కుజగ్రహం సరిగ్గా లేకపోవటం వల్ల స్థిరచర ఆస్తుల విషయంలో కానీ వ్యాపారంలో దెబ్బ కొడుతున్నాడు. కాబట్టి కుజగ్రహాన్ని కూడా మనం పరిహారం చేసుకోవాలి. ఈ వారం ఈ రాశి వాళ్ళకి ఖర్చులు బాగా అదుపులో ఉంటాయని చెప్పేసి కూడా మనం చెప్పచ్చు. అలాగే గురుగారు, ఈ నక్షత్రం వాళ్ళు, ఈ రాశి వాళ్ళు ఏ పరిహారాలు తీసుకుంటే మంచిది? చెప్పాను కదా ముందు కుజగ్రహం అమ్మ. మకర రాశికి కుజుడు అష్టమంలో ఉండి బాగా దెబ్బ కొట్టేస్తున్నాడు. విలువైన వస్తువులు, వాహనాలు కొనేవాళ్ళు ఆలోచించి కొనాలి, మమ్మల్ని కన్సల్ట్ చేయాలి. అలాగే వ్యాపారంలో బాగా నెగిటివిటీ కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి శని బాగున్నాడు, అలాగే గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, అలాగే అన్ని గ్రహాలు బాగున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేదు. కేవలం కుజగ్రహానికి అలాగే మన గురుగ్రహానికి చేసుకోవడం, పరిహారం చేసుకోవడం మంచిది. అంతే. చాలా బాగా చెప్పారు గురుగారు. ఎవరికి రాశి పరంగా వాళ్ళ హెల్త్ ప్రకారంగా ఎలాంటి సందేహాలు ఉన్నా గురుగారికి కాంటాక్ట్ కాగలరు. థ్యాంక్ యూ.